ఇదే ట్రైన్ స్పెషల్ ట్రైన్ అనమాట. కరెక్ట్గా రెండు బోగీలు ఉన్నాయి చూడండి. ఇది చూడండి, మొత్తం ఎవరు ఉండరు, ఎవరు వెళ్ళరు మ్యాక్సిమం. ఇదే ట్రాక్ మీద భారత్ నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి భారత్కి ఒక మారణ హోమం జరిగింది. పాకిస్తాన్ నుంచి భారత్కి ఒక ట్రైన్ వచ్చింది, అందులో ఫుల్ డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇదే ట్రాక్ మీద వచ్చింది అనమాట. ఇంకెంతో దూరం లేదండి, మనం పాకిస్తాన్ బోర్డర్కి అయితే వెళ్ళిపోతున్నాం. మరొక 10 minutesలో అయితే పాకిస్తాన్ బోర్డర్లో రీచ్ అయిపోతాం. మన భారతదేశానికి చిట్ట చివరి విలేజ్ ఇదే అనమాట, అఠారీ. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రజెంట్ అయితే నేను పంజాబ్లో ఉన్నాను. మన ఛానల్లో పంజాబ్ టూర్ నడుస్తుంది. నేనైతే ఇప్పుడు ఎక్కడున్నానో చూశారు కదా, అమృత్సర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. నేను పాకిస్తాన్ బోర్డర్కి అయితే ప్రయాణించబోతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అమృత్సర్ రైల్వే స్టేషన్ అనమాట. ముందు మనం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళాక మిగతా విషయం మాట్లాడుకుందాం. అమృత్సర్ రైల్వే స్టేషన్ నుంచి నేను ఇండియాలోనే లాస్ట్ స్టేషన్ అనమాట. అది దాటి వెళ్ళాక పాకిస్తాన్ ఉంటుంది. విలేజ్ కి అయితే వెళ్ళిపోతున్నాను. అఠారీ స్టేషన్ అనమాట. అఠారీ స్టేషన్ కి అయితే మనం ట్రైన్ లో ద్వారా ట్రావెల్ చేయబోతున్నాం. జస్ట్ ఇది ఇక్కడ నుంచి ఒక 30 kilometers ఉంటుంది. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఉన్నాను. ఇండియాలోనే ఇంకా చివరి స్టేషన్ అనమాట అది. అమృత్సర్ నుంచి ఒక 30 kilometers దూరంలో ఉంటుంది. ఇంకా దాటేమంటే పాకిస్తానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు 7:30కి ట్రైన్ ఉంది. ఇప్పుడు మనం అయితే బయలుదేరుతాం. టైం అయిపోయింది 7:30కి, ఆల్రెడీ 7:10. ఇదే ట్రైన్ స్పెషల్ ట్రైన్ అనమాట. ఈ స్పెషల్ ట్రైన్ కరెక్ట్గా రెండు బోగీలు ఉన్నాయి చూడండి. 7:14 అయింది, 7:30కి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ ఎక్కేద్దాం మనం. జస్ట్ రెండు బోగీలు ఉన్నాయి చూడండి. ఒకటి ఇంజన్ ఉంది, ఒక బోగి. స్పెషల్ ట్రైన్, ఎవరు ఉండరు దీంట్లో. మనం ఎక్కి జస్ట్ వెళ్ళిపోవడమే. చూసారా, మొత్తం ఎక్కడ ఒక్కరు కూడా లేరు. అంతా జస్ట్ 10 రూపాయల టికెట్ ఇది. ఇది మొత్తం అంతా ఖాళీ ఉంటుంది. 3 బోగీలు, 1, 2, 3. మనం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. ట్రైన్ మేనేజర్ ఒక్కడే ఉన్నాడు అక్కడ బయట, టీ తాగుతున్నాడు. ఆయన నన్ను అడిగితే ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారా అన్న. లోపల లైట్స్ వెళ్తున్నాయంటే నో లైట్స్ అని చెప్తే వీడియో చేసుకుంటానంటే లైట్స్ కూడా ఆన్ చేశాడు అతను. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి బయలుదేరుతుంది. అమృత్సర్ జంక్షన్ నుంచి మనం అయితే ప్రజెంట్ స్టార్ట్ అవబోతున్నాం. ఏమీ లేట్ లేదు. 7:30కి ఇక్కడ మనం బయలుదేరుతాం. అక్కడికి వెళ్ళేసరికి 8:30 అవుతుంది అనుకుంటా. 8:15 అవుతుంది నాకు తెలిసి. 30 kilometers జర్నీ అంతే. అమృత్సర్ నుంచి అఠారీ వెళ్ళడానికి 2 స్టేషన్లు ఉంటాయి మధ్యలో. ఓన్లీ 2 స్టేషన్లు. అక్కడే ఆగుద్ది ట్రైన్. ఒకటి షాటా, రెండోది కాసా దాటాక అఠారీ వస్తుంది. మన ఇండియా పాకిస్తాన్ బోర్డర్ విలేజ్ అనమాట అది. అది లాస్ట్ స్టేషన్ కూడా. ఇక్కడ వీడియో తీయడానికి నేను ఒక్కడినే వచ్చాను. నా కోసమే ఈ ట్రైన్ ప్రత్యేకించి నా కోసమే వేసినట్టుంది. ఎందుకంటే ఎవరు లేరు, ఒక 3-4 ఉన్నారంటే. అఠారీ ఆ విలేజ్ పీపుల్ ఎవరో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, దానికి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే. మధ్యలో కల్సాకి ఒక స్టేషన్ ఉంది, దానికోసం వెళ్తూ ఉంటారు అక్కడికి. ఆ స్టేషన్లో ఏంటంటే అంతా మిలిటరీ బేస్డ్ ఉంటారు అనమాట. మిలిటరీ వాళ్ళంతా అక్కడికి వెళ్తూ ఉంటారు. కొన్ని నార్మల్ సీట్సే ఉన్నాయి. నార్మల్ సీట్సే ఇవి. పైన లగేజ్ పెట్టుకోవడానికి ఒకటి ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, అంతే. జస్ట్ ఇవన్నీ మామూలు నార్మల్ సీట్స్, బెర్త్లు కాదు, చైర్ సీట్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ స్టేషన్ వచ్చాం. ఇదేనండి ప్రజెంట్ చాటా స్టేషన్ అంటే ఇది. ఇక్కడ జస్ట్ 1 minute అయితే ఆగుతుంది ట్రైన్. ఈ 1 minute అయ్యాక వెళ్ళిపోతాం. లోకల్ పీపుల్ అయితే ఎక్కుతున్నారు. రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు, వెళ్ళిపోతాం. అక్కడ నుంచి చూస్తున్నారు లోకో పైలట్ ఎవరన్నా వస్తున్నారా లేదా అన్నది. అది ఎక్కారు చూడండి. ఈ స్టేషన్లో 3 ఎక్కారు కరెక్ట్గా. ట్రైన్ అయితే హార్న్ వినబడుతుంది, స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ 1 minute కూడా 30 seconds ఆగింది అంతే. ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే, ఇదే ట్రైన్లో భారత్ పాకిస్తాన్ విడిపోయిన సమయంలో జరిగిన విషయం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇదే ట్రాక్ మీద భారత్ నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి భారత్కి ప్రజలు వస్తూ పోతూ ఉండేవారు. విడిపోయే ముందు కరెక్ట్గా విభజన సమయంలో చాలా మంది భారత్ నుంచి పాకిస్తాన్కి ఈ ట్రాక్ మీదే ఒక మారణ హోమం జరిగింది. అది అందరికీ తెలిసింది. పాకిస్తాన్ నుంచి భారత్కి ఒక ట్రైన్ వచ్చింది, అందులో ఫుల్ డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇదే ట్రాక్ మీద వచ్చింది అనమాట. ఇదే ట్రాక్ మీద అయితే పంపారు. అలాగే అక్కడ నుంచి భారత్ నుంచి కొన్ని డెడ్ బాడీస్ని పాకిస్తాన్కి అయితే పంపడం జరిగింది. ఈ విషయం మనం గుర్తు చేసుకోవాలి కంపల్సరీ. చరిత్ర మనం దాగేది కాదు. వాళ్ళు సపరేట్ దేశం కోరుకున్నారు, కానీ వాళ్ళ దేశాన్ని వాళ్ళు బాగు చేసుకోలేని పరిస్థితిలో చాలా దుర్భరమైన జీవితాలు బతుకుతున్నారు. పాకిస్తాన్ బయటికి మాత్రం మేము చాలా గొప్పగా ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ పాకిస్తాన్ మొత్తం కుదేలు అయిపోయింది. ప్రజెంట్ మనం ఉన్నాం కాసా స్టేషన్లో. ఇక్కడ ఒక 1 minute ఆగుతుంది అంతే. 1 minute ఆగాక వెళ్ళిపోతుంది. అదిగో ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు చూడండి లోకో పైలట్. లోకో పైలట్ అక్కడ నుంచి చూస్తాడు, బ్యాక్ నుంచి చూసి ఎవరైనా జనాభా ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటే చూపిస్తారు. అది దిగిపోయారు ఆల్రెడీ. ఒక 2 దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి అఠారీ. ఇది 2 స్టేషన్లు ఆగింది. నెక్స్ట్ వెళ్ళిపోయేది ఇంకా అఠారీ స్టేషన్ అనమాట. మనం అఠారీ స్టేషన్కి వెళ్దాం. ఇంకా అదే లాస్ట్ స్టేషన్.
ఇంకెంత దూరం లేదండి, మనం పాకిస్తాన్ బోర్డర్కి అయితే వెళ్ళిపోతున్నాం. మరొక 10 minutesలో అయితే పాకిస్తాన్ బోర్డర్లో రీచ్ అయిపోతాం. అఠారీ విలేజ్కి వెళ్ళిపోయామంటే అఠారీ నుంచి జస్ట్ 1 kilometer అవతల పాకిస్తాన్ బోర్డర్ దాకా వెళ్ళిపోతున్నాం. అమృత్సర్ వచ్చిన వాళ్ళందరూ ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే మార్నింగ్ 7:30కి ట్రైన్ ఉంటుంది. అమృత్సర్ రైల్వే స్టేషన్కి వచ్చి డైరెక్ట్ టికెట్ తీసేసుకుని వెళ్ళిపోవడమే. దీనికి బుకింగ్ ఏమి ఉండదు. 7 o'clockకి స్టేషన్కి వచ్చామంటే చాలు, అటారీకి టికెట్ ఏమంటే ఇస్తారు. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంటుంది. ఇది ఒకసారి ఎక్కడ వస్తుందో అడగండి, కన్ఫర్మ్ చేసుకుని ఈ ట్రైన్ అయితే ఎక్కండి. ఇది లోకల్ ట్రైన్. జస్ట్ 3 బోగీలు ఉన్నాయి, 3 డబ్బాలు ఉన్నాయి చూడండి. పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరలో ఉన్నామండి. మొత్తం చూసారా ఎంత పంట పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో. ఇక చూసారు కదా, ఇదే ట్రైన్ అండి. మనం వచ్చాం పాకిస్తాన్ బోర్డర్ దాకా అయితే వచ్చేసాం. ఇది చూసారు కదా, ఇదంతా మొత్తం ఫెన్సింగ్ కట్టేశారు. అటు సైడ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి వీల్లేదు. ఒకప్పుడు అయితే జనాలంతా అటు సైడ్ ట్రాక్లు కూడా వెళ్ళేవారంట. ఇదే మన భారతదేశానికి చివరి విలేజ్ ఇదే అనమాట, అఠారీ. ఇది శ్యామ్ సింగ్ అఠారీ పేరు మీద అయితే పెట్టారు. ఇక్కడ నుంచి ఇంకొక 1 kilometer దాటితే పాకిస్తాన్ అనమాట. మనకి ఇక్కడ నుంచి 20 kilometers వెళ్తే లాహోర్, పాకిస్తాన్లోని 2nd largest సిటీ లాహోర్. మనకి ఇక్కడికి 20 kilometers మాత్రమే, జస్ట్ 22 kilometers ఉన్నాం. 1 kilometer దాటితే పాకిస్తాన్ బోర్డర్. పాకిస్తాన్ విడిపోక ముందు ఈ సంజోతా ఎక్స్ప్రెస్ అని ఒకటి నడిచేదండి. పాకిస్తాన్ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళేది వయా అమృత్సర్. ఇండియా పాకిస్తాన్ విడిపోయాక కూడా మన భారత్ పాకిస్తాన్కి కొంచెం సత్సంబంధాలు బాగున్నంత కాలం కూడా ఆ ఎక్స్ప్రెస్ అయితే తిరిగిందంట. ప్రస్తుతం మనకి భారత్కి పాకిస్తాన్కి పరిస్థితులు ఏం బాగలేదు కాబట్టి ఎప్పటి నుంచో క్లోజ్ అయిపోయింది. ఆ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళట్లేదు. ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడి ప్రజలు అటువైపు వెళ్ళేవారు, అటువైపు ప్రజలు ఇటువైపు వచ్చేవారు. ఇప్పటికీ ఈ విలేజ్లో చాలామంది వాళ్ళకి బంధువులు చుట్టాలు అటువైపు ఉన్నారంట. అది కాలక్రమేణా ఇంకా బంధుత్వాలు ఇంకా రాకపోకలు ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఇంకా ఈ పంజాబ్ గురించి చెప్పాలంటే, పంజాబ్ భారత్లో 43% ఉన్నది. 57% అసలే పంజాబ్ అంతా పాకిస్తాన్లో ఉందన్నమాట. అక్కడ పంజాబ్కి క్యాపిటలే లాహోర్ సిటీ అనమాట. ఏదైతే నేనైతే పాకిస్తాన్ బోర్డర్ దాకా అయితే రావడం జరిగింది. అఠారీ విలేజ్ని అయితే చూపించడం జరిగింది మీకు. ఈ వీడియో నాకు తెలిసి మీ అందరికీ నచ్చి ఉండొచ్చు. ఎవరైనా అమృత్సర్ కనుక విజిట్ చేస్తే కనుక మార్నింగ్ 7:30కి ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్లో ఇక్కడ దాకా వచ్చి చూసి మళ్ళీ ఇదే ట్రైన్ వెళ్ళిపోద్ది. ఒక 5 minutes ఇక్కడ ఆగుద్దంట. 5 minutesలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోద్ది. అందుకని నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇదే ట్రైన్లో రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేపటి వీడియో ఇంకా చాలా బాగుంటుంది. మన ఛానల్ మిస్ కాకుండా చూడండి.